ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్. ముఖ్యమంత్రి రాజీనామా, మరో కొత్త ముఖ్యమంత్రి అధికారంలోకి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాకు పూనుకున్నారు. తన పదవిని త్యజించనున్నారు. ప్రజా తీర్పును కోరనున్నారు. కొత్తగా ఎన్నికలకు వెళ్లనున్నారు. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నేడు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనికోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలుసుకోనున్నారు. ఈరోజు సాయంత్రం 4:30కు అపాయింట్మెంట్ అయితే లభించింది. లెఫ్టినెంట్ గవర్నర్ని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఇక ఆ సమయంలో ఆయన వెంట 2 లేదా 3 మంత్రివర్గ సహచరులు అయితే ఉంటారని చెప్తున్నారు. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్కి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ కేసులో అరెస్టు సైతం అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. 6 నెలల పాటు ఢిల్లీలోని తిహార్ కేంద్ర కారాగారంలో ఉంటూ విచారణను ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయనకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్రమంగా ఈ కేసులు బనాయించిందనేది కేజ్రీవాల్ వాదన. తాను నిర్దోషినంటూ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. తాను నిర్దోషిని కావడం వల్లే సుప్రీంకోర్టు సైతం బెయిల్ మంజూరు చేసిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజాక్షేత్రంలోనే తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంతోనే అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఇక ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి పేరునైతే కనుక కేజ్రీవాల్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుల సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. తన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ పార్టీ నాయకుడు దిలీప్ పాండే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. కాగా కేజ్రీవాల్ అతిషి పేరును ప్రతిపాదించినప్పుడు ఆప్ ఎమ్మెల్యేలందరూ నిలబడి ఆ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీంతో శాసనసభ పక్షనేతగా అతిషి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేసిన తర్వాత అతిషి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసేందుకు కేజ్రీవాల్ అపాయింట్మెంట్ కోరారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు అపాయింట్మెంట్ అయితే ఇచ్చినట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి.